ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ముందుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, కాచిగూడ, నింబోలి అడ్డాలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ను ఆయన పరిశీలించారు. అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈ మేరకు 110 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎస్సీ సప్లాన్ సంబంధించిన నిధులు కానీ, ఎస్టీ సప్లాన్ సంబంధించిన నిధులు కానీ పూర్తిగా తప్పకుండా సంక్షేమ రంగానికి పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఇప్పుడు ఆర్థిక శాఖ కసరత్తు చేసి ముందుకు తీసుకుంటున్నాం. ట్యాంక్ బండ్ ఒడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ పెద్ద ఎత్తున మనం చేపట్టాలి. ఇది ఒక తలమానికంగా ఉన్నటువంటి ఒక ఐకానిక్ బిల్డింగ్ గా ఎదగాలి, నాలెడ్జ్ సెంటర్ గా అని చెప్పి మనం ప్రపోజల్ తీసుకొని వచ్చి ఆ ప్రపోజల్ సంబంధించి 110 కోట్ల రూపాయలు దానికి అవసరం ఉంటే మన ప్రపోజల్ క్లియర్ చేసి ఈరోజు బడ్జెట్ లో కూడా వాటిని పెట్టి క్లియర్ చేశారు. అట్లాగే నిమ్మరాడు హాస్టల్ సంబంధించి బడ్జెట్ కంటే ముందే వారి ప్రభుత్వం తీసుకుని వచ్చారు. ఈ హాస్టల్ సంబంధించి 25 crores కావాలంటే వెంటనే బడ్జెట్ లో పెట్టారు కాకుండా బడ్జెట్ ప్రసంగంలో కూడా దాన్ని చదివి చేశారు.